ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ఆర్టీసీ సన్నద్దమవుతోంది. సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ అధ్యక్షతన సమావేశమైన ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి ఉచిత బస్సు ప్రయాణం సహా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బస్సులో రద్దీ పెరిగితే దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ అదనంగా అద్దె బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించిన దృష్ట్యా అందుకు అనుగుణంగా ఆర్టీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ సిబ్బందికి అపరిమిత ఉచిత వైద్య విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ పాలక మండలి తీర్మానించింది. రాబోయే రోజుల్లో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కారుణ్య నియామకాల కింద వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే దీని మీద చర్చ జరిగింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ కూడా కట్టాలి అనేది ఖచ్చితంగా దాన్ని పర్యవేక్షించాలనేది ఆర్టీసీ అధికారులు ఆ బాధ్యత తీసుకున్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే ఆ సమయంలో మనకి ఎంప్లాయీస్ షార్టేజ్ వస్తుంది. అర్జెంటుగా అవసరం వస్తే కాల్ డ్రైవర్స్ కానీ కాల్ కండక్టర్స్ని కానీ పిలిపించుకుని వాళ్ళని పెట్టుకుని ఈ ఆర్టీసీ నడపాలనుకుంటున్నాం. లేడీస్ ప్రయాణం ఉచితం అన్నప్పుడు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. దానికి గాను చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన పాలసీ నిర్ణయిస్తే ఆ పాలసీని అమలు చేసేందుకు గాను చాలా తయారుగా ఉన్నాం. విజిలెన్స్ అనేది ఆర్టీసీలో అవసరం అని భావించాం. ఐజీ స్థాయిలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి. అలాగే ఏఎస్పీ స్థానంలో ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకోవాలి. అలాగే డిఎస్పీలను కూడా తీసుకోవాలి. కొంతమంది ముఖ్యమైన వాళ్ళని కూడా రోస్టర్ సిస్టంలో, రొటేటరీ సిస్టంలో వాళ్ళు పోలీసులు ఇక్కడికి వస్తూ ఉంటారు, కొంతకాలం జాబ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు రిలీవ్ అయ్యి వెళ్ళిపోతారు, వాళ్ళ ప్లేస్లో ఇంకోళ్ళు వస్తారు. దానివల్ల ఆర్టీసీలో సెక్యూరిటీ భద్రత పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.